అయితే మనకు ఆ ప్రాబ్లం ఉండదు. రైట్. జీవన రేఖలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1. బ్యాక్ టు జీవన రేఖ. నెక్స్ట్ చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు గారు చెప్పండి. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఆస్తమా వల్ల జనరల్ గా ఎలాంటి బాధలు పడతారండి? ఆస్తమా వల్లమ్మా అంటే ఎవరైనా సరే ఒక కెరీర్ లో కానీ ఫ్యామిలీ పరంగా కానీ అంటే మనం ప్రొఫెషనల్ కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. కెరీర్ లో కనుక తీసుకున్నట్లయితే వీళ్ళు సపోజ్ ఇప్పుడు మనం పోలీస్ సెలక్షన్స్ అవుతుంటాయి, ఉదాహరణలు చూసి కనుక పోలీస్ సెలక్షన్స్ అవుతూ ఉంటాయి. సో 5 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో పరుగు పంజాలు పెడతారు. పెట్టినప్పుడు ఈ అలర్జీ ఆస్తమా ఉన్న వాళ్ళు ఏంటంటే వైద్యం చేయించుకోకుండా అలాగే పోయి పరిగెత్తే ప్రాణానికి ప్రమాదం. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే పోలీసు సెలక్షన్స్ అవుతున్నాయి అంటే కరెక్ట్ గా వాళ్ళకి అలర్జీ ఆస్తమా ఉంటే గనక సో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందు పరీక్ష చేయించుకొని దానికి తగ్గటువంటి మందులు వాడినట్లయితే ఈ విధంగా మీరు ఊపిరితిత్తులు పెట్టుకుని ఏం పరిగెత్తగలరు? ఖచ్చితంగా ఓడిపోతారు. ఈ విధంగా ఊపిరితిత్తులు చేసుకొని పరిగెత్తండి, ఎంతైనా పరిగెత్తగలరు. ఈ విధంగా చేసే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ విధంగా పోయి ఏమి సాధించగలరు? కాబట్టి ఈ విధంగా చేసేటటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, వాళ్ళు ఏ కెరీర్ లో ఉన్నా సరే, ఇంటర్వ్యూకి పోయినా సరే వాళ్ళకి ఏంటంటే తుమ్ములు, జలుబు, దగ్గు అడ్డం వచ్చిందనుకోండి, సో ఆ ఇంప్రెషన్ అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే ఎవరైనా అలర్జీ ఆస్మాతో బాధపడే వాళ్ళు వాళ్ళ కెరీర్ లో వాళ్ళు కనుక ఉన్నప్పుడు ఆ కెరీర్ మంచిగా ఉండాలంటే ముందు మనం ఊపిరితిత్తులను ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఉన్నవాడిని ఇలా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఏ కీ పెడితే ఆ కీ పెట్టిన లాక్ ఓపెన్ కాదు. ఏ కీ పెడితే లాక్ ఓపెన్ అవుతుందో ఆ కీనే పెట్టాలి. ఏ మందు వాడితే జబ్బు తగ్గుతుందో ఆ మందే వాడాలి. కొంతమంది అంటారు మేము 5 ఏళ్ల నుంచి మందులు వాడుతున్నాం సార్, నాకు ఎంతకు తగ్గట్లేదు, అలాగే ఉంది సార్ అంటారు. అంటే ఏంటి? 5 ఏళ్ల నుంచి కూడా నువ్వు రాంగ్ కీ పెడుతున్నావు అని అర్థం. రాంగ్ కి 5 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు పెట్టినా కూడా తాళం ఓపెన్ కాదు. కాబట్టి కరెక్ట్ గా డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవటం, జబ్బు ఏ స్థాయిలో ఉందో ఏ దశలో ఉందో తెలుసుకోవటం, తర్వాత వాళ్ళకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ఈ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవటం, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇంకా అంటే కోమార్బిడిటీస్ అంటాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవటం, ఇవన్నీ తెలుసుకొని మంచిగా వైద్యాన్ని అందించినట్లయితే కెరీర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత పెళ్లి. ఓకే, ఎవరున్నారు? ఓకే, సాంబశివరావు గారు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సాంబశివరావు గారు చెప్పండి. సాంబశివరావు గారు, నాకు గురక వస్తుందండి బాగా. ఏమొస్తుందండి? గురక వస్తుందండి బాగా. ఫాస్టింగ్ చేసేటప్పుడు, మధ్యప్పుడు, కొనుక్కున్నప్పుడు బాగా గురక వస్తుంది. ఎంత వయసు అండి? నాకు 30 సంవత్సరాలు. లా ఉంటారా బాగా? అంటే ఒబేసిటీ, బరువు ఎక్కువ ఉంటారా మీరు? బరువు ఎక్కువ ఉంటారా? బరువు ఎక్కువ ఉంటా సార్. ఈ మధ్యలో బాగా లావయ్యారా? ఈ మధ్యలో ఫస్ట్ లావున్నాను సార్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి గురక ఉంటుందండి మీకు? ఒక 2 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువగా ఉంటారు. మొదట్లో మాత్రం ఒక 7 ఏళ్ళ నుంచి వస్తుంది. కానీ మధ్య నడుస్తున్నా, పని చేస్తున్నావో శ్వాస రాకుండా గురక వస్తుందని అందరూ అంటున్నారు. అర్థం కావట్లేదు. నైట్ పూట కూడా చాలా అంటే మీ పక్కన పడుకునే వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారని ఫ్రెండ్స్ గాని, ప్రయాణం చేసేటప్పుడు గాని, ఎక్కడ వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు గాని ఇబ్బంది పడుతుంటారు కదా? అందరూ ఎవరిపోతారు సార్, ఎవరిపోతారు సార్. మీకు ముక్కు దిబ్బడేస్తుందండి? బాగా ఎక్కువ వస్తుందా? ముక్కు దిబ్బడేస్తుందా మీకు? డస్ట్ ఎలర్జీ అలాంటివి అదేం లేదు సార్, బెస్ట్ ఏం లేదు. 10 ఏళ్ళ నుంచి వస్తుంది గురక. అంటే మీరు మెట్లెక్కితే ఆయాసం వస్తుంది అంటున్నారు కదా, వస్తుంది సార్. అదే అంటే ఒకటి మీకు ఏదన్నా పడంది ఏమన్నా ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. కలుస్తాను మానేది సార్. అంటే మీరు పొగ తాగుతారా? సార్. ఆల్కహాల్
సార్. ఓకే ఓకే మీరు చెప్పే వినండి. అయితే ఈ ఒబేసిటీ అనేది మీకు పగులు పూట నిద్ర వస్తుందా అండి? మాటికి ఎక్కడ పడుకుంటే అక్కడ. అయితే ఏమవుతుందంటే అమ్మా, ఈ ఒబేసిటీ ఉన్నవాళ్ళు అంటే లావుగా ఉండటం, ఊబకాయం అంటాం కదా, లావుగా ఉండటం ప్లస్ అతి నిద్ర. కొంతమంది ఎక్కడ పెడితే అక్కడ నిద్రపోతూ ఉంటారు. నిద్ర అనేది పిలిస్తే పలుకుతుంది, పిలవపోయినా పలుకుద్ది, అంత నిద్రపోతుంటారు. గురక వల్ల నిద్ర వస్తుంది అంటారా? అంటే ఈ గురక వల్ల ఏమవుద్దంటే, కొంతమంది గురక పెడితే ఏమనుకుంటారు, అబ్బా వేరే లెవెల్లో నిద్రపోతున్నాడు, ఎంత అదృష్టవంతుగా అనుకుంటారు. యాక్చువల్గా నిద్ర ఉండదు, మెదడంతా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు రెమ్ స్లీప్ అని ఉంటుంది అనమాట. డీప్ స్లీప్ లోకి వెళ్ళలేరు వాళ్ళు. డీప్ స్లీప్ లోకి వెళ్లకుండా సూపర్ఫిషియల్ స్లీప్ లోకే ఉంటారు వాళ్ళు. డీప్ స్లీప్ లోకి వెళ్లేసరికి ఏమవుతుందంటే, ఈ వాయిస్ ఈ గొంతు దగ్గర ఉన్నటువంటి కండరాలన్నీ రిలాక్స్ అయిపోయి ఒకేసారి మూసుకుంటుంది ఆ ట్యూబ్ అనేది. మూసుకోగానే ఏమవుతుందంటే వీళ్ళు ఉలిక్కి లేస్తారు. అంటే మాటికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. గంటకు 10 సార్లు 20 సార్లు 30 సార్లు 40 సార్లు కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. తెల్లవార్లు నిద్ర డిస్టర్బ్ అవుతా ఉంటే ఇంకా వాళ్ళకి నిద్ర ఎక్కడిది? కానీ వాళ్ళకి తెలియదు ఆ విషయం. పక్కన ఉన్నవాళ్ళు మాత్రం భయపడిపోతూ ఉంటారు, ఆ గురక చూసి భయపడిపోతూ ఉంటారు. అంత లేసి గురక వస్తుందన్నమాట. కాబట్టి ఊబకాయం ఉన్న ఈ మిడ్ నైట్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, అంటే స్తంభించిపోవటం, ఊపిరి అనేది స్తంభించిపోతుంది 10 సెకండ్ల పాటు 20 సెకండ్ల పాటు, కొంతమంది 1 మినిట్ 2 మినిట్స్ కూడా ఊపిరి అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు నిద్ర ఉలిక్కిపడి ఒక్కసారి అని ఉలిక్కిపడి లేస్తారు. అట్లా లేవటం, తర్వాత అతి నిద్ర, ఇవి గనక ఉన్నట్లయితే ఇవి ఎన్నో జబ్బులకు దారితీస్తాయి. దీనివల్ల బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, గుండెపోటు రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. దాని తర్వాత ఈ సెక్స్ కి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగవచ్చు, హార్మోన్ సమస్యలు రావచ్చు, తర్వాత బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సోషల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. సో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఈ గురక వల్ల ఉంటాయి. అయితే ఈ గురక పెట్టే వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటి అంటే, ఈ గురక పెట్టేటటువంటి ఫ్యామిలీస్ లో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా ఈ అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉన్నాయా? తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, సైనస్, డస్ట్ ఎలర్జీ, నీళ్లు పడకపోవటం, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తాగినప్పుడు గొంతు తేడా చేయటం, కొంచెం గబగబా నడిచినప్పుడు ఆయాసం రావటం, వాతావరణం మారినప్పుడు కొంచెం తేడా చేయటం, ఈ లక్షణాలు ఉన్నాయా? ఉంటే గనక అండర్లైన్ గా మీకు అలర్జీ ఆస్తమా ఉండొచ్చు. దాని మీద ఈ యొక్క గురక అనేది ఉండొచ్చు. అప్పుడు మనము ఆ ఊపిరితిత్తుల్ని గనక మనం మొదటిసారిగా ఇట్లా ప్రయత్నం చేసినట్లయితే గురక 50% తగ్గిపోద్ది. ముక్కు దిబ్బడేసిన వాళ్ళకి కానీ, దాని తర్వాత ఈ టాన్సిల్స్, ఎడినాయిడ్స్, సైనస్ ఈ ఉన్న వాళ్ళకు అవి గనక మనం క్లీన్ చేయగలిగితే వాళ్ళ గురక అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా మీరు అలాగే బరువు తగ్గాలి. ఇంకో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బరువు తగ్గటం. బరువు తగ్గుతా ఉంటే ఈ యొక్క ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి లోపల మనకి. సో ఈ లాటరల్ ఫెరెంజియల్ వాల్ అంటాం, దాంట్లో ఎడిమా, తర్వాత ఈ ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి, అవన్నీ కూడా కరిగిపోతాయి బరువు తగ్గుతా ఉంటాయి. ఫిట్నెస్ పెంచుకోవాలన్నమాట. ఇవేవి కానప్పుడు ఈ మందులు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి, మెడికల్ ట్రీట్మెంట్ రెండోది, మూడోది ఏంటంటే ఇంకా సిపాప్ అని ఉంటుంది అనమాట, మిషన్ పెట్టి గాలి కొట్టడం లోపలికి. అది చాలా ఇది అంటే చాలా మంది ఓర్చుకోలేరు దాన్ని. కొంతమందికి డివైసెస్ పెడతారు, కొంతమందికి సర్జరీలను చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఏమి తప్పాలి అంటే ఒకటే ఏం చేయాలంటే, ఏది తినాలి, ఎంత ఫిట్నెస్ ఉండాలి, ఎంత వాకింగ్ చేయాలి, ఎన్ని ఎక్సర్సైజ్ చేయాలి, తినకూడనివి ఏంటివి, మనం బర్గర్స్ కానీ, పిజ్జాలు కానీ, ఇప్పుడు అవుట్ సైడ్ ఉన్నటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, స్వీట్లు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఈ యొక్క జంక్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయటం అనేది నెంబర్ 1. తర్వాత చక్కగా వ్యాయామం చేయటం, వాకింగ్ చేయటం అనేది నెంబర్ 2. తర్వాత ఆ అలవాట్లు మార్చుకోవటం. పొగ తాగే వాళ్ళు పొగ తాగటం మానేయాలి. ముఖ్యంగా గురక ఉంటే ఆల్కహాల్ కనుక తాగినట్లయితే పక్కన పడుకునేటువంటి భార్యకు అది శాపం అనమాట. సో వెంటనే ఆల్కహాల్ మానేయాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకోవాలి. లేకపోతే ఇందులో ఏంటంటే గురక పెట్టేది ఒకళ్ళైతే బాధపడేది, భరించేది వేరే వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా అనారోగ్యం పాలవుతారు. వాళ్ళల్లో బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, వాళ్ళకు కూడా చికాకు, కోపం, అసలు ఏమీ చేయలేకపోవడం, మతిమరుపు అన్ని వస్తాయి వాళ్ళకు కూడా. ఏది ఈ గురక విని పడుకోలేని వాళ్ళకి, వీళ్ళకి కాకుండా వాళ్ళకు కూడా. అంటే టోటల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సోషల్కి కూడా వీళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్, అనుమానాలు, అవమానాలు. మనం ప్రయాణం చేసేటప్పుడు అందరూ మన వైపుకు వింతగా చూస్తుంటే ఆ చూపులు భరించలేకపోతారు పాపం వీళ్ళు. కానీ వీటన్నిటి బదులు ఏంటంటే కరెక్ట్ గా డాక్టర్ని సంప్రదించి
అసలు ఈ నిద్ర, ఈ గురక అనేది ప్రమాదకరమైన గురక కాదా తెలుసుకోవాలి. అంటే స్లీప్ స్టడీ అని ఉంటుందన్నమాట. స్లీప్ స్టడీ చేయించుకోవాలి. స్లీప్ స్టడీ చేయించుకున్నప్పుడు ఆ స్లీప్ స్టడీని బట్టి వీళ్ళకి గురకకు ఏ టైప్ ఆఫ్ గురక, ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియానా, ఇంకా ఏ టైప్ ఆఫ్ గురక అనేది నిర్ధారించి దానికి తగ్గటువంటి వైద్యాన్ని కనుక మనం పొందినట్లయితే ఈ గురక నుంచి చాలా వరకు విముక్తి పొందొచ్చు. అప్పుడు వీళ్ళు నార్మల్ లైఫ్ ని గడపవచ్చు. ఈ అలర్జీ లేదా ఆస్తమాతో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? అయినా ఆస్మా అయినమ్మా, ఇప్పుడు ముక్కులో అలర్జీ అనేది ముక్కులో ఉండొచ్చు. అలర్జీకి రైనైటిస్ అంటాం. అంటే తుమ్ములు, జలుబు, ముక్కు గారటం, ముక్కు దెబ్బడేయటం. కొంతమంది కళ్ళు దొరద పెడతాయి, కళ్ళల్లో దొరద. కొంతమందికి చర్మం దొరద పెడుతుంది, దద్దుర్లు వస్తాయి. సో ఎగ్జీమా అంటాం, ఇన్ఫాంటైల్ ఎగ్జీమా అంటాం. చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఇవన్నీ దొరదలు ఉంటాయి, ఇక్కడ కాళ్ళకు ఉంటుంది. సో రకరకాలుగా వాళ్ళకి ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కళ్ళల్లో ఉంటే అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాం, ముక్కులో ఉంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం, చర్మం మీద ఉంటే అలర్జిక్ డర్మటైటిస్ అంటాం, లేకపోతే ఎగ్జిమా అంటాం. అదే ప్రాబ్లం ఊపిరితిత్తుల్లో ఉంటే అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం, ఆస్మా అంటాం. అయితే వీటికి ఏంటంటే ఫస్ట్ దేని వల్లనైతే మనకు ఈ అలర్జీ కలుగుతుందో దానికి దూరంగా ఉండటం. నేను చెప్పాను కదా, సాంబ్రాణి పొగలకు దూరంగా ఉండటం, దుమ్ము, ధూళి, తర్వాత పోలెన్స్, పుప్పొడి రేణువులు, వీటన్నిటికి దూరంగా ఉండటం. ఏదైతే పడదో దానికి దూరంగా ఉండటం. యాసిడ్ ఫ్యూమ్స్ కానివ్వండి, తర్వాత ఊదికడ్డీల పొగకు కానివ్వండి. సో వీటన్నిటికీ దూరంగా ఉండటం. సో పొల్యూషన్లో పోయేవాళ్ళు మాస్కులు ధరించటం. సో ఇవి నివారణ చర్యలు అన్నమాట. తర్వాత ఏంటంటే వ్యాక్సిన్లు తీసుకోవడం. వైరస్కు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి తీసుకున్నట్లయితే మాటికి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ల వల్ల ఆస్మా అనేది మీకు ఉధృతం అవ్వచ్చు. దానివల్ల మనం ఆస్మా బారి నుంచి మనం రక్షించబడతాం ఎప్పుడు వ్యాక్సిన్లు కరెక్ట్ గా తీసుకుంటే. ఇంకోటి ఏంటంటే మనకు ఇన్హేలర్స్ ఉన్నాయి, రిలీవర్స్ అంటాం, ప్రివెంటర్స్ అంటాం. ఏ ఇన్హేలర్ వాడాలి, ఏ డోస్ లో వాడాలి, ఎంతకాలం వాడాలి, ఏ టెక్నిక్ తో వాడాలి అనేది అనుభవం ఉన్నటువంటి డాక్టర్ ద్వారా తెలుసుకుంటేనే వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుందన్నమాట. కాబట్టి వీటన్నిటినీ అనుసంధానం చేస్తూ కరెక్ట్ వైద్యాన్ని సంప్రదించి కరెక్ట్ వైద్యాన్ని కనుక మనం పొందినట్లయితే జీవితం అనేది చాలా హ్యాపీగా గడపవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది జీవన రేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.